హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సుమంత్ మామ్డాల యూట్యూబ్ ఛానల్. గురువుగారు శ్రీ సురేష్ ఆత్మారాం మహారాజ్ రామదాసి గారి ఆధ్వర్యంలో 28 కొండగట్టు గిరి ప్రదక్షిణలు ముగించుకోవడం జరిగింది. ఈరోజు జూన్ 11 రోజున 29వ గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది. ఈ గిరి ప్రదక్షిణలో దాదాపు 5,000 మంది భక్తులు మరియు మాజీ సైనికులు పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణ వేదికగా సుమారు 3,000 పుస్తకాలు, పెన్నులు గిరి ప్రదక్షిణలో పాల్గొన్న విద్యార్థులకు మరియు ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు పంచడం జరిగింది. రానున్న రోజులలో గిరి ప్రదక్షిణ వేదికగా మరెన్నో ఇలాంటి కార్యక్రమాలు చేస్తామని గురువుగారు తెలిపారు. కనుక ప్రతి నెల పౌర్ణమి రోజున జరిగే కొండగట్టు గిరి ప్రదక్షిణలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరు. మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. గిరి ప్రదక్షిణ లేటెస్ట్ అప్డేట్స్ పొందండి. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో వాట్సాప్ ఛానల్ లింక్ పెడతాను, ఫాలో అవ్వండి మరియు వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి. అందరూ ఈ వీడియోని ఎండ్ వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేయండి. మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. అందరూ ఒకసారి గట్టిగా బజరంగబలి హనుమాన్కి రెండు వర్షాలు ఉండూరి రెండు వర్షాలు ఏం పర్వాలేదు. ఉన్న మనం జెండా పట్టుకొని మనం నడుతాం. అందరం కూడా కొండగట్టు అంజన అనుగ్రహం చేత ఈ శుభ కార్యక్రమాన్ని ప్రారంభం చేశాం. ఇది కేవలం కొండగట్టు అంజన్న అనుగ్రహం మాత్రమే. పదే పదే నేను ఒక విషయాన్ని ప్రతిసారి చెప్తుంటా, మళ్ళీ ఒకసారి చెప్తా. ఇది ఏ ఒక్క సంస్థకి సంబంధం కాదు, అన్ని సంస్థలు మనమే. ఏ ఒక్క పార్టీకి సంబంధం కాదు, అన్ని పార్టీలు మనమే. ఎవరెవరి హిందుత్వం కోసం ఈ దేశంలో సనాతన హైందవ ధర్మం కోసం పనిచేస్తారు వాళ్ళందరూ మన వాళ్ళే. అలాంటి హిందువులు సర్వేజనా సుఖినో భవంతు అని చెప్పి హిందువులు ఒకటిగా కదులుతున్నారు. ఒకప్పుడు 60 మందితో ప్రారంభమైన ఈ గిరి ప్రదక్షిణ ఇప్పుడు 6,000 మంది కదులుతున్నారంటే దాదాపు 100 గ్రామాల పైన కదులుతున్నట్టు లెక్క. గట్టిగా ఒకసారి జై శ్రీరామ్. ఇంకా తెలంగాణ మొత్తం ఈ గిరి ప్రదక్షిణ వ్యాపించిపోయింది నిస్సందేహంగా. రాను రాను ఈ గిరి ప్రదక్షిణ దేశవ్యాప్తం కావడం చాలా ఖాయం. ఈరోజు ఇంకొక ప్రత్యేకత ఉంది మనకి. ఈ ఏరువాక పౌర్ణమి శుభ సందర్భంగా రైతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏరువాక పౌర్ణమి రోజు అంతే కదా, కాబట్టి రైతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి పంటలు పండాలని ఆంజనేయ స్వామిని ప్రార్థిద్దాం. అలాగే ఈరోజు మనం తొందరలో అందరికీ స్కూల్ స్టార్ట్ అవబోతున్నాయి. గవర్నమెంట్ స్కూల్స్ కొంచెం ఆలస్యంగా స్టార్ట్ అయినా గవర్నమెంట్ స్కూల్ చాలా తొందరగా ప్రారంభం చేసేస్తారు ఆ ప్రైవేట్ స్కూల్ వారు. మనం ఈరోజు చాలా మందికి నోటు పుస్తకాలు తెమ్మని చెప్పాం, చాలా మంది పట్టుకొచ్చారు. మేము కూడా ఒక 1000 నోటు పుస్తకాలు పట్టుకోవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఈ నోటు పుస్తకాల్ని ఈసారి స్కూల్ వెళ్తున్న చిన్న పిల్లలకి ఆ పుస్తకం ఇస్తూ దానిపైన రామ మంత్రం ముద్రించి ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ రామ మంత్రం చెప్పిన కుర్రవాడు చాలా అభిప్రాయాన్ని పొందాలి. మీరు రామనామం చెప్తే రాముల వారు వస్తారు లేదో కొంచెం సందేహంగా ఉన్నా, మీరు రామనామం చెప్తే ఆంజనేయ స్వామి రావడం ఖాయం, మిమ్మల్ని అనుగ్రహించడం ఖాయం. మరి ఆంజనేయ స్వామి వచ్చినప్పుడు ఆంజనేయ స్వామికి ఇద్దరు భయపడతారు. ఒకటి ఆయన చిరంజీవి కాబట్టి ఎవరు అన్యాయం చేయలేడు, రెండోది ఆయన శని కూడా ఏమీ చేయలేడు. కాబట్టి మనకు కూడా ఈ శని పీడ నివారణ ఉంటుంది, మనకి కూడా అపమృత్యు నివారణ ఉంటుంది. గట్టిగా ఒకసారి జై శ్రీరామ్. ఈ యొక్క కొండగట్టు అంజన్న అనుగ్రహం చేత మనం ప్రారంభం చేసిన గిరి ప్రదక్షిణ ఇది 30వ గిరి ప్రదక్షిణ. 29 పక్క మల్లేష్ లెక్క కరెక్ట్ పెట్టినాడు. 29వ గిరి ప్రదక్షిణ. ఎంత ఆనందం! ఎలా ప్రారంభం చేసాం, ఎలా ముందుకు తీసుకెళ్తున్నాం, అర్థమైందా? ఎంతమందికి విషయం తెలిసింది? గట్టిగా ఒకసారి జై శ్రీరామ్. ఒక సత్కార్యక్రమం చేస్తే, ఉదాహరణకి ఇప్పుడు చెట్టు పెట్టారనుకుందాం, ఎవరు పెట్టారో తెలియదు, కానీ వర్షం వస్తే మనం అందరం ఆ చెట్టు చేరుతాం. బాగా ఎండ కొడితే ఆ చెట్టు చేరుతాం మనం. అదే ఏదైనా ఫలం చెట్టు అయితే అందరం ఆ ఫలం తినే అవకాశంలో ఉంటాం. అది ఈ యొక్క గిరి ప్రదక్షిణ యొక్క విశేషమైనటువంటి మహత్యం.
కాబట్టి గిరిపక్ష ప్రారంభం చేస్తున్నాం. అందరూ చేసుకోండి, తండ్రికి నమస్కారం చేసుకోండి, అక్కడి నుంచే గురుగారు నమస్కారం చేసుకోండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. తల్లికి తండ్రికి గురుగారు నమస్కారం చేశాం. ఒకసారి వినాయకుడు చేద్దాం. అందరం కూడా విఘ్నాలు తొలగిపోవాలి స్వామిని ప్రార్థించుకోండి. అందరూ చెప్పండి. వక్రతుండ వక్రతుండ మహాకాయ సూర్యకోటి సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ శుభకార్యేషు సర్వదా. బలో విఘ్నేశ్వర భగవానికి జై. ఇప్పుడు రాముల వారి ధ్యానం చేద్దాం. ఎందుకంటే సమయం తక్కువగా ఉంది, మనం త్వరగా బయలుదేరితే మంచిది. రాముల వారి శ్లోకం అందరూ చెప్పండి. శ్రీరామ శ్రీరామ రామ రామ రామేతి రామేతి రమే రామే రమే రామే మనోరమే మనోరమే సహస్రనామ సహస్రనామ తత్తుల్యం తత్తుల్యం రామ 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 నామ వరాననే వరాననే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. పిడికిలు బిగించి పిడికిలు చేయి పైకెత్తి గట్టిగా చెప్పండి. గట్టిగా ఆంజనేయ స్వామి శ్లోకం చెప్తాం. అందరూ చెప్పండి. బుద్ధి బుద్ధి బలం బలం యశో యశో ధైర్యం ధైర్యం నిర్భయత్వం నిర్భయత్వం అరోగతం అరోగతం అజాఢ్యం అజాడ్యం వాక్కు వాక్కు పటుత్వంచ పటుత్వంచ హనుమత్ హనుమత్ స్మరణాత్ స్మరణాత్ భవేత్. భవేత్. బజరంగబలి హనుమానికి జై. స్వామివారి గిరి ప్రదక్షిణ ప్రారంభం చేసే ముందు మనకి జెండా ఒకటి కావాలి. ఇంకొక విశేషమైనటువంటి ఈరోజు మాట ఏంటంటే, ఒక ఇద్దరిని మనం మిలిటరీ వాళ్ళని పిలవడం జరిగింది. ఎందుకంటే పహల్గా ఉదంతం తర్వాత మన వాళ్ళు చాలా చోట్ల తిరంగా యాత్ర చేపట్టడం జరిగింది. మన గిరి ప్రదక్షిణలో మనం యువకులకు చెప్తాం, బాబు ఈ సినిమాలు ఈ క్రికెట్లు కాస్త తగ్గించుకోండి నాయన, దేశభక్తి దైవభక్తి ఉండే విధంగా మీరు మిలిటరీలో చేరండి, ఈ దేశాన్ని రక్షించండి. మీరేమో మంచి ఆఫీసర్గా ఉంటారు, అందరికి సహకరిద్దామని. వేరే ఇతర మతం వాళ్ళు వేరే పెద్ద ఆఫీసర్లు అయితే కర్మగాలి వాళ్ళకి మాత్రం ఎక్కువగా అవకాశం ఇచ్చే పరిస్థితిలో ఉంటారు. అదంతే, వాళ్ళని ఏం చేయలేము మనం. దీనిపై ఎక్కువ మాట్లాడడం అవసరం లేదు, మనకు కూడా అర్థమవుతుంది సోషల్ మీడియాలో. కాబట్టి హిందువులు యువకులు దయచేసి ఈ సినిమాలు, ఈ పిచ్చి అంటాం కదా, ఈ క్రికెట్, ఈ పిచ్చి కొంచెం తగ్గించుకుందాం, చాలా తగ్గించుకుందాం. ముఖ్యంగా యంగ్స్టర్స్, మీ అభిమాన హీరోలు క్రికెట్ స్టార్లు విదేశీ కంపెనీలకి బోల్డంత డబ్బులు తీసుకొని ఆడిస్తారు. మీరెందుకంటే ఆ ఆడికి పడిపోవాలి? కొంచెం మారే అవకాశంలో ఉన్నాం. వెల్ ఎడ్యుకేటెడ్ అంటే ఏది మంచో అది బ్యాలెన్స్ చేసుకోవడం, అంతేగాని ఆర్ట్స్కి పడిపోవడం కాదు. కాబట్టి యువకులారా, దేశ రక్షణకి, ధర్మ రక్షణకి, దేవాలయ రక్షణకి మనందరం ఆర్ఎస్ఎస్లో జాయిన్ అవ్వడం, లేదా ఇలా మిలిటరీలో జాయిన్ అవ్వడం, ఇలాంటి అద్భుతమైన గిరి ప్రదక్షిణ కార్యక్రమాల్లో జాయిన్ అవ్వడం. ఇంకా అనేక హిందూ సంస్థలు ఉన్నాయి, మనకి బజరంగ దళ్ ఉంది, అవునా, విహెచ్పి ఉంది, ఇంకా అనేకమైనటువంటి ఉన్నాయి. ఆడవాళ్ళకు కూడా చాలా విశేషమైనటువంటి ఉన్నాయి. కాబట్టి అలాంటి ధార్మిక సంస్థల్లో జాయిన్ అవ్వండి. దేశహితం ధర్మహితం కోరుతూ మనం పనిచేద్దామని ఈ ఆంజనేయ స్వామి దగ్గర మనస్ఫూర్తిగా మనం అందరం ప్రమాణిద్దాం. అక్కడెక్కడో శ్రీనివాస్ గారు కనపడుతున్నారు, నాకు కాస్త ముందుకు వస్తే బాగుంటది. ఓకే, గట్టిగా ఒకసారి జై శ్రీరామ్. పుస్తకాలు తీసుకొచ్చారు. ఈ నోటు పుస్తకాలని మనం బొజ్జపోతల దగ్గర ఎవరైతే ఈ గిరి ప్రదక్షిణలో విద్యార్థులు పాల్గొన్నారో వాళ్ళకి ఆ నోటు బుక్కలు ఇక్కడ ఇచ్చినాం. అంటే వినాయకుడి దగ్గర, ఇది బొజ్జపోతల దగ్గర, ఇక్కడ ప్లేస్ ఉంది దగ్గర, రోడ్డు కాబట్టి ఇబ్బంది ఎక్కువసేపు. ఇక్కడ వచ్చిన విద్యార్థులకు ఇద్దాం గిరి ప్రదక్షిణ పాల్గొనే వాళ్ళకి. దాంతో పాటు మిగిలితే చాలా మిగులుతాయి, చాలా వచ్చాయి. చుట్టుపక్కల అనేకమైనటువంటి గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఏది ఆదాయం తక్కువ ఉన్న ఆ స్కూల్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఈ నోటు బుక్లు పంపిద్దాం అంజన్న ప్రసారంగా. ఈ శుభ సందర్భంలో ఒక ఆయన శ్రీరామ రామ రామేతి అని స్టాంప్ వేయించారు, పైడా శ్రీనివాస్ గారు. ఆ పుస్తకాల పైన ఒక ముద్ర కూడా వేసే ప్రయత్నం చేద్దాం. ఆ శ్లోకం ఆ పిల్లోడు చదవాలి, అనుగ్రహాన్ని పొందాలి. ఇది మా యొక్క ఆ స్వామి వారి దగ్గర చిన్నపాటి అందరికీ ఆశీర్వాదము, విజ్ఞప్తి రెండు కూడా. గట్టిగా ఒకసారి జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతాకి. కొండగట్టు
అంజన్నకి. ఎన్నిసార్లు వేడుకుంటాం తెలుసా అండి? ఈ 29 పున్నములో ఏ ఒక్క పున్నమ కూడా ఎలాంటి చిన్నపాటి ఇబ్బంది కలగకుండా ఏం అనుగ్రహం నా పైన అంజన్నకి. ఈ అనుగ్రహాన్ని మీ అందరి పైన కూడా కలగచేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ గట్టిగా జై శ్రీరామ్, జై బోలో హనుమానికి. రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమానికి. రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమానికి. జై బోలో హనుమానికి, రామ లక్ష్మణ జానకి. జై బోలో హనుమానికి, రామ లక్ష్మణ జానకి. జై బోలో హనుమానికి, రామ లక్ష్మణ జానకి. రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమానికి. జై బోలో హనుమానికి, రామ లక్ష్మణ జానకి. జై బోలో హనుమానికి. అమ్మ సైడ్ కొండండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమానికి. రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమానికి. జై శ్రీరామ్, జై హనుమాన్. జై శ్రీరామ్. జై శ్రీరామ్, స్టార్ట్ చేద్దామా? జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. జై బోలో హనుమానికి. రామ లక్ష్మణ జానకి. జై బోలో హనుమానికి. జై శ్రీరామ్, జై బోలో హనుమానికి. శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రిపోర్టర్ తీసుకున్నా. రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమానికి. రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమానికి. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Rama Rama, గిరి ప్రదక్షిణ భక్తులందరూ అక్కడ బొజ్జపోతం దగ్గర ఆగండి. అక్కడ అందరూ ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు కూర్చొని మాట్లాడుకుందాం. ఈరోజు 2 విశేష కార్యక్రమాలు చేయాలి అంజన అనుగ్రహం చేత. ఒకటి సైనికులకి సన్మానం అంజన తరఫున ఎంతోమంది భక్తులు కలిసి. రెండవది చదువుకునే పిల్లలకు నోటు పుస్తకాల పంపిణీ. ఇక్కడికి ఎవరైతే గిరి ప్రదక్షిణకు వచ్చారో ఆ ప్రతి పిల్లోడికి ఇద్దాం. మిగిలిన పుస్తకాన్ని ఎస్సీ ఎస్టీ ఏదైతే స్కూల్స్ ఉంటాయో దానికి ఎంఈఓ ద్వారానో ఎండిఓ గారి ద్వారానో ఇంకా వీలైతే మీకు ఏమైనా అధికారులు పరిచయం ఉంటే కలెక్టర్ ద్వారానో మీరు పంపించే ప్రయత్నం చేయండి. ఇది చాలా చాలా మంచి పని. వచ్చేది గురు పౌర్ణమి.
ఆ రోజు కూడా తన కార్యాచరణను సిద్ధం చేద్దాం. గట్టిగా ఒకసారి జై శ్రీరామ్. అందరూ ఆంజనేయ స్వామిని చూస్తూ చేతులు జోడించుకోండి, చెప్పండి. మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యూథ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. దయచేసి అందరం కూడా బొజ్జపోతున్న దగ్గర కూర్చుందామండి. హడావిడి అస్సలు పడకూడదు. ప్రశాంతమైన సేవ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రెండు చేతులు జోడించుకోండి, రెండు చేతులు చక్కగా పైకెత్తండి. ఇప్పుడు భక్తులు తీసుకోండి ఒకసారి హాయిగా గట్టిగా ఒకసారి జై శ్రీరామ్. ఉండగట్టు అంజన్నకి జై శ్రీరామ్. అమ్మా మనం ఇక్కడ 29వ గిరి ప్రదక్షిణ. ఎన్నో గిరి ప్రదక్షిణ? మొట్టమొదటి గిరి ప్రదక్షిణ కేవలం 50 నుంచి 60 మంది మాత్రమే ఉన్నాం. అది కూడా ముఖ్యంగా మన పూడూరు వాస్తవులు దాంట్లో ఎక్కువగా ఉన్నారు. సంతోషం. ఇప్పుడు అందరు కూడా కలుస్తున్నారు. 100 గ్రామాలు కదులుతున్నాయి. అద్భుతం. ఆశ్చర్యం ఏంటంటే కొన్ని వేల మంది, క్రితం పున్నమ 6,000 మంది పాల్గొన్నారు. ఈ పున్నమకు కూడా దగ్గర 4-5 వేల మంది భక్తులు పాల్గొన్నారు. చాలామంది ముందుకు వెళ్ళిపోయారు. మంచిదే, అదేం తప్పు కాదు. కానీ వచ్చే పున్నమకి అందరూ ఆగాలి. అది గురు పౌర్ణమి అంటారు, వ్యాస పౌర్ణమి అంటారు. నేను ముందే వచ్చేస్తా, కానీ 7 గంటలకు సమయం ఇచ్చాం కాబట్టి 7 గంటల దాకా రూమ్లో ఉంటా. ఈసారి మనం అందరం కలిసి గ్రూప్లో ఒక డిసైడ్ అవుదాం ఎన్ని గంటలకు కరెక్ట్గా స్టార్ట్ చేద్దామనేది. అది గ్రూప్లో పెడతారు, గ్రూప్ ఫాలో అవ్వండి. అందరం ఆ సమయానికి కరెక్ట్గా కదులుతాం. ఒక జెండా ముందు నడుస్తుంది, ఆ వెనుకలు అందరూ నడిచే విధంగా ఆ ఒక్క పౌర్ణమి జాగ్రత్త వహిద్దాం. ఏది? గురు పౌర్ణమి కాబట్టి ఈ గురు పౌర్ణమి సందర్భంగా ప్రచారంలో తీసుకెళ్ళండి. గురు లేని విద్య గుడ్డి విద్య అంటారు. ఛత్రపతి శివాజీ గురు సమర్థ రామదాస్ స్వామి శిష్యులుగా మేము మంత్రోపదేశం చేసి అధికారం మాకుంది, పరిపూర్ణ అధికారం ఉంది. ఈ రోజుకు మేము నిత్యం అనుష్ఠానం అంటాం, దీక్ష అంటాం, చేస్తూ ఉంటాం. హనుమాన్ దీక్ష 40 రోజులు, అలాగే అయ్యప్ప దీక్ష 40 రోజులు. కానీ మాకు జీవితాంతం దీక్ష. అలాగే ఉండాలి, చెప్పడం మాత్రమే కాదు. అర్థమైందా? మమ్మల్ని మీరు దూరంగా ఉండి గమనించిన కొంతమందికి ఉంటుంది, చూద్దాం ఈయన సంగతి ఏంది. జై శ్రీరామ్. అలా ఉన్నా సరే మేము పద్ధతిగానే ఉంటాం, నిస్సందేహంగా. అర్థమైందా? ఎవరో చూడ్డానికి కాదు. ఇప్పుడు ఈ గిరి ప్రదక్షిణ సందర్భంగా మీకు తెలియాలి. ఇన్ని గిరి ప్రదక్షిణలో ఎక్కడ కూడా మనం ప్రత్యేకంగా ఓ టీవీనో పేపర్నో పిలవాల. ఎందుకని? ఇది దైవ కార్యక్రమం. వాళ్ళు తెలుసుకుని వాళ్ళు రావాలి, వాళ్ళు ఏదో వాళ్ళ వ్యవహారం చూసుకోవాలి. మేముగా ఎక్కడ టీవీ పేపర్ వాళ్ళతో మాట్లాడలేదు. ఇక్కడ పెద్దలు కూడా అద్భుతంగా ముందుకై, ఆదిరెడ్డి గారు అసలు నాకు పరిచయం లేదు, శ్రీనివాస్ గారు ముందస్తుగా చక్కగా అసలు పరిచయం లేదు. కానీ ఒక్కసారి మమేకమయ్యారైతే ఇప్పుడు మేము చక్కగా మాట్లాడుకుంటున్నాం. అలాగే శ్రీనివాస గ్రూప్ అనుకోండి, లేదా చుట్టుపక్కల గ్రామాల్లో భక్తులు అనుకోండి, ఎంత మమేకత్వం మీ అందరితో. ఒకటి మాత్రం నిజమండి, ఏదో ఒక కాలంలో మనం ఏది ఒకటిగా ఉండి ఈ దేశం ధర్మాన్ని రక్షించుంటాం. ఆ కాలంలో కూడా, ఇప్పుడు కూడా ఆ బాధ్యత భగవంతుడు మనపైనే పెట్టాడు. గట్టిగా ఒకసారి జై శ్రీరామ్. ఇది ఆనందం అంటే, ఉత్సాహం అంటే. ఊరికనే పుట్టలే మనం ఊరికే పుట్టామా? తిని పడుకోవడానికి పుట్టామా? కాదు. మిమ్మల్ని చూస్తే ఖచ్చితంగా చెప్పగలుగుతా, మీరందరూ ఏదో ఒక జమాన్లో సైనికులు. అప్పుడు కూడా దేశం ధర్మం కోసం పనిచేశారు. ఏదో పొరపాటున ఇప్పుడు మనం ఈ సమయంలో, అర్థమైందా, కొన్ని చూస్తున్నాం మనం, చాలా పొరపాటు. వాటి కోసం మళ్ళీ ఒకటైనట్టుగా ఉంది మన వ్యవహారం. గట్టిగా ఒకసారి జై శ్రీరామ్. ఈరోజు 2 విశేషమైన పనులు. ఒకటి, సైనికులకి సన్మానం చేయడం మీ అందరి సమక్షంలో. తర్వాత రెండోది, విద్యార్థులకి నోటు పుస్తకాల పంపిణీ. ఇక్కడ ఎవరెవరు విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ముందు నోటు బుక్స్ ఇస్తాం. ఏదైనా మిగిలితే ఇంతకుముందే చెప్పాను, ఎంఆర్ఓ ఎండిఓ ద్వారా, ఇంకా వీలైతే మన పెద్దలు డిసైడ్ చేసుకొని కలెక్టర్ ద్వారా అయినా సరే కొన్ని స్కూల్స్కి ఆ నోటు పుస్తకాలు పంపించే అవకాశం. దాదాపు నాకు తెలిసి ఈరోజు ఒక 3000 నోటు పుస్తకాలు ఖచ్చితంగా వచ్చినాయి. గట్టిగా చప్పట్లు కొట్టు.
ఎంతమంది సిద్ధంగా ఉన్నారు తెలుసా? నాకు కరీంనగర్ నుంచి ఫోన్ వచ్చింది, కరీంనగర్ నోటు పుస్తకాలు దొరుకుతలేవు స్వామి, ఏం చేయాలి? నిజం. ఒకటి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి, వాళ్ళు తీసుకుపోతున్నాడు. రెండోది భక్తులు కొనుక్కోబోతున్నాడు. స్పష్టమైన నాకు ఫోన్ కాల్. అర్థమైందా? నాకు కాల్ రికార్డింగ్ లేదు, నేను పెట్టా కాబట్టి నాకు అది రికార్డింగ్ వినిపించలేదు. కానీ ఆ వ్యక్తి నంబర్ నా దగ్గర ఉంటుంది కాబట్టి మీరు కనుక్కోవచ్చు. అంత ఆనందంగా చెప్పాడు ఆయన. ఆయనకి కరీంనగర్ మొత్తంలో 500 పుస్తకాలు దొరికినాయంట. 500 పంపించాడు. కాబట్టి ఇప్పుడు మనం ముందస్తుగా బొజ్జపోతను అంటాం వినాయకుల వారు, అవునా? ఈ వినాయకుల సన్నిధిలో మనం సైనికులకు సన్మానం చేద్దాం. ఈ సందర్భంలో అందరూ ఇలా ఛాతీ పైన చేయి పెట్టుకుని అందరూ కూడా మనం మన కోసం ఎట్లాగో బతికిస్తామండి, కుటుంబం, వ్యవస్థ, వ్యవహారం, అవునా? అందరూ చెప్పండి, మా వంశం, మా వంశం, కొంచెం గట్టిగా చెప్పాలమ్మా. మా వంశం, మా గోత్రం, మా కుటుంబం వృద్ధి చెందాలి. ఈ దేశం, ఈ ధర్మం నిలబడాలి. ఈ దేశం, ఈ ధర్మం దీనికోసం మేము కూడా సైనికులుగా పని చేస్తాం. మా వ్యాపారం, మా ఉద్యోగం, మా పని ఏదైనా కానీ చివరగా భారతదేశం నిస్సందేహంగా అద్భుతంగా వెలిగే విధంగా మా శత్రువులకి మా యొక్క అపచారాన్ని లేదంటే హిందువుల పతనాన్ని కోరుకునే ఏదైతే రాక్షస జాతికి మేము బొజ్జపోతన్న సన్నిధిలో ఒక హెచ్చరిక. మేము హిందువులం, బంధువులం, దేశ రక్షణకి, ధర్మ రక్షణకి సైనికులుగా పని చేస్తామని మనస్ఫూర్తిగా బొజ్జపోతన్న సన్నిధిలో ప్రమాణం చేస్తున్నాం. మేము మా కుటుంబం మాత్రమే ముఖ్యమని అనుకుంటూనే ఈ దేశం అతి ముఖ్యమని, ఈ ధర్మం అతి ముఖ్యమని, దీన్ని రక్షించుకుంటామని మనఃపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాం. మా కుటుంబం నుంచి దేశ రక్షణకి, ధర్మ రక్షణకి ఖచ్చితంగా ఒక వ్యక్తిని నియమిస్తాం. భారత్ మాతాకి. మీరు ప్రమాణం చేసి వెళ్ళిపోయారా, చాలా ఇబ్బందిగా ఉంటుంది ప్రమాణం అనేది. అందుకని ఛాతీ పైన చేయి పెట్టుకొని చేసాం మనం. ఈ దేశం అందరికీ భోజనం పెడుతోంది, అందరికి మనం కూడా భోజనం పెడదాం. ఈ దేశం అందరికి కూడా ఆవాసం కల్పిస్తుంది. ఉండండి, చాలా ఆనందంగా ఉండండి, ఎవరు వద్దండి. మా మంచి కోరుతూ, ఈ దేశం మంచి కోరుతూ, ఇదొక్కటే మా విజ్ఞప్తి. అర్థమైందా? అందుకని ఈ దేశం బాగుండే విధంగా ఎవరు ప్రార్థిస్తారో వాళ్ళందరూ మంచోళ్ళు, మనోళ్ళే. ఈ దేశం భోజనం చేస్తూ, ఈ దేశం గాలి పీలుస్తూ, ఈ దేశంలో ఉంటూ ఎవరైతే దేశానికి అహితంగా లేదా మన హిందువులకు అహితంగా ఆలోచిస్తారో వాళ్ళందరూ కూడా మనకి, మన ధర్మానికి, మన దేశానికి శత్రువులతో సమానమే. మనం ఏం చేస్తున్నామంటే ఈ దేశ రక్షణ సైనికులకి మీ అందరి సమక్షంలో ఇప్పుడు సన్మానం చేయడం జరుగుతుంది. గట్టిగా చప్పట్లు ఒకసారి. 29వ కొండగట్టు గిరి ప్రదక్షిణలో భాగంగా మనము ఇద్దరు మిలిటరీ వాళ్ళకి, సైనికులకి సన్మానం చేయడం జరిగింది. అలాగే విద్యార్థులకి పెన్ను, నోట్ బుక్ పంపిణీ చేయడం జరిగింది. ఇలాంటి విశేష కార్యక్రమంతో ఈ గిరి ప్రదక్షిణ భవిష్యత్తులో అద్భుతాలు చేస్తుందని ఆంజనేయ స్వామి సాక్షిగా తెలియజేస్తూ జై శ్రీరామ్.